మాటలలో మ్యాచ్లు అయిపోతూనే ఉంటాయి. ఏమంటానా అట్లా మసాజ్ చేసిన వచ్చినా వస్తుందా లైవ్? అరే టీం ఏమంత మంచిగా లేవా? వద్దా ఇప్పుడు బాల్ కొట్టేటైనా ఆడతాడు. అసలు అంతా ఎంతో ఎవరెవరు ఎట్లా ఆడతారు నాగానే కడుగు ఎత్తారు. వద్దా నాకు ఎవరు ఎట్లా ఆడుకోరు. ఇప్పుడు ఫీల్డింగ్ టీంలో ఇవ్వలేదు. ఇద్దరు మహా అంటే ముగ్గురు లాస్ట్ కథ. ఇప్పుడు ఆడేటోళ్ళన్నా డ్రెస్సింగ్ బాగుంది. బ్లాక్ డ్రెస్ కదా, మంచిగా ఉంది. ఆ ప్యాడ్స్ కూడా బ్లాక్ వేసారు కదా, మంచిగా ఉంది. డ్రెస్సే బాగుంది. ప్యాడ్స్ కానీ డ్రెస్ బాగుంది. లాస్ట్ టైం వచ్చిండు, ఆదివారం రోజు పొద్దున వచ్చిండు మైకి. ఫస్ట్ మ్యాచ్ క్యాన్సిల్ అన్నా, నువ్వు చెప్పినా చూడు. సెకండ్ మ్యాచ్కి వచ్చిండ్రు, ఇదే ఇల్లే నల్ల డ్రెస్సులు వచ్చిండ్రు. 11 మంది వచ్చిండ్రు ఇక్కడికి. మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయినాయి. నేను గమ్ము ఇంట్లో కూకున్నా. వచ్చిండ్రు, పట్ట తీసిన అన్న కాన్సో ఇస్తాం, గంట సేపు ఆడుకుంటామన్నా అని షేర్. వాళ్ళే 5 మంది. మా సార్ ఏమన్నాడు తెలుసా, ఇది ఏమన్నా దుకాణమా 500 300 ఇస్తే ఆడుకుంటానానికి? పంపించేసే ముందు బయటకు అన్నాడు. పంపించేసి అదే నువ్వైతే ఇప్పిస్తుండే. నేనైతే ఇచ్చేది. ఎందుకంటే అంత దూరం నుండి దూరం నుండి వచ్చారు ఇంకా. అరే అడిగిండ్రు కానీ మా ఆయన ఒప్పుకోడు కదా. ఇప్పుడు నేను ఆడిపించిన అనుకో తెలియకుండా, అర్ధ గంటకో గంటకో మా ముసలోడు వచ్చిన అనుకో, ఎవ్వరు ఎందుకు ఆడిపించినావు నాకు చెప్పకుండా, ఏంది నీ కథ ఏంది మొత్తం లొల్లి. వాళ్ళు ఏదో టైంపాస్ ఆడుకునేందుకు నాకు మీరు లొల్లి వద్దన్న వెళ్ళిపోయిన. వస్తుందన్న సాయంత్రం నాగి ఏం నవ్వుకుంటుంది ఇద్దరు. పెరుగు మొత్తం వస్తున్నారు చూస్తే ఏమో నవ్వుకోండి. ఇంకా ఏంది అవు చూడొకసారి ఆనందాన్ని వాళ్ళే ఆన్ చేసిపోతారు. ఏం మాట్లాడినా వస్తాయి, మాట్లాడు. ఎంకరేజ్ చేయి మంచిగా. 19th వస్తుంది ఐపీఎల్, చూసుకున్నాం ఆ రోజు. మొత్తం ఎంకరేజ్ చేయాలి. టీవీలో మొత్తం వస్తుంది, యూట్యూబ్లో. ఓ జావీదా ఆయన ఉరికటైనా కాదు, వేరేడు. జావీద్ ఉన్నాడు. లాస్ట్ టైం వాళ్ళ కొడుకు వచ్చాడు పోరాడు. జావీద్ మా భార్య ఎత్తుకొని సంగతి వినిపించి ఎన్ని చేసినా కూడా ఆవుతలేడు పోరాడు. నానా డాడీ మాట లేదు. జావీద్ బచ్చ పోరాడు. శాస్త్రి ఎడికి ఆడికా మెల్ల తింటున్నా. వీళ్ళ దాంట్లో ఆడతాడు. ఫీల్డింగ్ టీంలో గెట్ అయితే టీం మళ్ళీ చూడండి అట్లా నువ్వు అనుకుంటున్నా, నువ్వు అనుకుంటే పడుతుంది అంతే. నాకు కూడా అట్లా మస్తు కోరిక ఆడాలని, కానీ శాతలాగా రాదా. మనకు క్రికెటే రాదా అసలు. ఎప్పుడో 9 తరగతి ఆడినాం లాస్ట్ ఇష్టం వచ్చినట్లు.
మనం నువ్వు బ్యాట్ కొనుక్కున్నావు నీకు ఎవరితో ఆడుతుంది తోట ఆడుతుందా ఇదే పెరుగు ప్యాకెట్లు 200 ఎందుకు పో అరే పో 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 చదువుతుంది బాగా చదువుకో తీసుకో బాగా చదువుతురా తీసుకో పో అడిగు అన్న కడుగు పో అక్కల కడుగు పో చాక్లెట్లు తింటానంటే ఏడుకెళ్ళి చూస్తారు మనం చాక్లెట్లు మోనిక చచ్చిపోతుంది అట్లా చాక్లెట్ అట్లా చాక్లెట్ ఇస్తే ₹1 ఇచ్చినంత ఇల్లు నా పైసలతో ఒక్కరోజు కూడా తిందా ఇవ్వండి బా నేను నా లైఫ్లో చాక్లెట్ కొనుక్కోలేదు మొన్న రగ్గానంలో కోడలు బర్త్డే ఉంటే ఇచ్చిన చాక్లెట్ ఇంటి వరకు అయినా గుర్తొచ్చింది అరే చిన్నపిల్లలు రా ఇస్తే సంతోషపడతారా హ్యాపీ వేరే ఉంటుందని ₹100 ఇచ్చేసిన చాక్లెట్ అంతే కదా మస్తు పెద్ద ఉండే రా చాక్లెట్ తినలేము అదేం వీడియోలు చేస్తాడు ఇట్లా ముఖం గారికి తెచ్చాడు అమ్మాయిలు పోతాను ఆడు నేర్చిందన్న నీలాక నేర్చింది ఆడు కూడా వాడు మరి ఘోరంగా కలిగిస్తాడు వాడు అసలు స్టేటస్ కూడా మనం తక్కువ కానీ వాడు కూడా డేంజర్ మనిషి వాడు అలా కోళ్ళు అది చాలా అది పిచ్చి 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 కాదు వాడు దాన్ని ఒక దానిలాగా ఫీల్ అవుతున్నావు అదే చేస్తే పెట్టాలి చేస్తే పెట్టాలి కాదు అని అర్థం ఫిక్స్ అయింది రాడు ఉంటుంది చూడుకుంటా ఇవాళ నువ్వు స్టేటస్ పెట్టకుంటే ఇవాళ ఏమవుతుందో అదే కరువులకి వెళ్ళి వచ్చిన లెక్క చేస్తాడు వాళ్ళు అక్కలు కడుపుతాను వాడు అంతే వాడు అంతే వాడు ఇక్కడే నేను రావాలి పెరుగుందా ఇంకోటి అక్కడ ఏం లేవు పో తీసుకోబో మొత్తం పో దగ్గర అన్న అది పడే పట్టుకో పోదు చెంచా ఉంది అట్లా ఎక్కువ జాబులు ఎక్కువ చూడా పని ఎక్కువ తాగదు నాకు వీడిదాకా వదిలేస్తా ఒక చిన్న పని చెప్తాను చేస్తా అంటే వదిలేస్తా అంటే అన్న దగ్గర అవి తీసుకురావాలి చిన్నవాడు దీంట్లో చెంచా ఉంది ఇప్పుడే చెప్తే చెంచా ఉంది దాంట్లో పోయాను అక్కడ ఏం లేవు రూపాయి పోయాను నన్ను అడగక నీకు ఎందుకన్నా అట్లా చేస్తున్నావు ఎవరికి అడగాలి అక్క ఉంది అక్క దీంట్లో తీసుకో చిన్న ముంగట చూపెట్టకు దీంట్లో పెట్టి అక్క ఏంటి మందు తెచ్చుకున్నాం మందు తెచ్చుకున్నాం నాకు వాటర్ తెస్తావు అట్లనే పోతా పోతున్నా అడుగు మరి పొద్దు పట్టరా మళ్ళీ కిందికి దిగుతాం అది దాగి తీసుకురా బరువు అనిపిస్తుంది కానీ ఒక్కటే రా అబ్బాయి అడుగు మరి జీరా అరే ఇప్పుడు శ్వాస తాపుతున్నాను వాళ్ళు చూసి పిల్లల్ని సరే ఏం చెప్పాలి చెప్పు అసలు తాకితే పరిశాన్ తెలుసా మనం వాళ్ళకి ఏం కాదు పైసలు ఇస్తారేమో కానీ మనోనికి కదా దెబ్బ తాకేది అవునా కదా పైసలు ఎవరు ఇచ్చువా ఒక మాట వీళ్ళు అంత మేమైనా నీకు దెబ్బ తాకి పరిశాన్ కదా ఇంత ఉన్న మనిషికి జనం వస్తే ఎంత పరిశాన్ అవుతుంది మరి ఇక నువ్వు ఊరిక అక్కడిక ఇక అందరూ ఇక్కడ పని కాదు నీకు పని క్యాన్సర్ అన్నీ వేరే కథలే వేరే అవుతాయి కదా అమ్మ నిన్న 2 బాల్ ఆడింటే సెంచరీ కొట్టును ఎవరు సెంచరీ కొట్టు నిన్న టైం బాగాలేదు నాకు అసలు బ్యాటింగ్ ఛాన్స్ ఇస్తలేరు కదా నేను ఇచ్చింది వాళ్ళు అరే 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 తీసుకున్నట్టు అక్కడ అదే తీసుకోమేడు ఇప్పుడు ఎక్కువే కొడతారు అన్నయ్య గ్రౌండ్ లో తీసుకొని పోయిండు నాకు తీసుకున్నావు అవా ఆమె పోతుంది ఇంట్లో తెచ్చుకోమను తాళం వేసిందా తాళం లేదు డోర్ తీసుకోమో డోర్ తీసుకొని ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో ఉంటాయి తీసుకురా చెప్పులిప్పు
ఇంత పరిచయం పోతున్నాను ఇగో ఈ అన్న వస్తుండా అది అట్లే ఉంటాయిరా అంత మనం పెట్టుకొని ఇంత ముంగల్ వేస్తే ఆడు స్టెప్ అసలు ఎంత పోవాలి అసలు యాక్చువల్గా ఇంకా ఆడ వరకు వస్తుంది అది అంతే ఉంటుంది స్టెప్స్ తక్కువ వస్తాయి అట్లా మంచిగా అన్న ఇది అన్నం పెట్టడానికి ఇస్తున్నాం పెట్టేటట్లు పడేస్తున్నాయి జామకాయలు వేసుకోమా మన బ్యాగ్ ఉంది ఖరాబ్ అయింది అన్న బ్లూ కలర్ వచ్చినాయేమని బ్లూ కలర్ ఉంటుంది అన్న అయితే ముడ్డు వస్తే బాడకు ఇంత గలీజ్ ఉంది చూడు ఇది అర్థమవుతుంది ఇంత అయితే అంటావు కదా అప్పుడేనా అప్పుడు అర్థమైతే అంశం నేనేమంటారా తెలియని వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళు కొట్టిన ప్రతి బాల్ అలీగా టీంలో అయితే అన్ని క్యాచ్లే ఇప్పుడు మొత్తం అందరూ పెట్టేస్తాడు ఒక బాల్ మిస్ అయితే ఆడు పేరు పెట్టేస్తాను అప్పుడు అలీబాయ్ ఇంతకుముందు ఏంటి పైసలు ఏమంటే ఎన్నో అటు చేస్తూనే ఉంటావా అన్నవా ఇదన్నా లేదండి కొంచెం సగం అస్సలు తాగాలి మందు తాగుతావా మరి మందు తాగు అని అన్నింటికీ వాటికి అది గ్లాస్ లేదన్నాను ఎందుకంటే మనం అది దాగే వయసు కదా దాటిపోయింది 25 ఇచ్చాను మనకు 25 వయసు మందు దాగే వయసు ఎందుకు వెళ్ళా అన్న అక్క దాంట్లోకి పోతుంది అలా గాడికి పోతుంది ఆడలు ఉండదు కాదు రాత్రి మెల్ల మెల్ల రాత్రి పిల్లోని జ్వరం వచ్చింది నేను ఉన్నావు కదా మైనాలో పోయిన ఆయన బండి తీసుకొని ఏటీఎంలో 500 ఉండే 440 రూపాయలు ఖర్చుని 60 రూపాయలు జోలో పెట్టుకుని ఇంటికి వచ్చిన అయితే ఆ బండికి పెట్రోల్ పోయిపోయినాడు పోయిపోకుండా నేను ఇట్లా పోయినా ముట్టాది కూడా ఊరుందా మనం ఒకసారి బ్లాడ్ చూసిన తెలుసు అట్లా పోయి చూపించుకుని మళ్ళీ ఇట్లానే వచ్చేసిన మార్కెట్లకైనా వెళ్ళాం అయితే ఇంకా తాగడానికి వాటర్ పొద్దున నీళ్ళు లేవు శ్రీకాంత్ సార్ ఇచ్చి రాత్రి కూకున్నాడు నీళ్ళు లేవు వాటర్కి ఫోన్ చేస్తే వస్తలేడు ఇచ్చి రెడీ చేసిన 8:30కు వాటర్కి నీళ్ళు 2 క్యాన్లు తీసుకుని ఊళ్ళో పోతున్నా ఆయన ఏం చేసినాడు ఆ తోటకలు ఆయన అదే టైంలో వాళ్ళ గేట్ ఉందా ఆ గేట్లోకి వెళ్ళి బండి తీసుకొని బయటకు వస్తాడు నేను క్యాన్ సంకలో పెట్టుకొని పోతున్నా ఎక్కడికన్నా అంటే వాటర్ కన్నా చెప్పిన
బయట దుకాణం చూడు ఆడికి పోతున్నా అన్న పెట్రోల్ పోసినావా బండ్లను. అరే మర్చిపోయినా నేను టౌన్లో పోలేదు ఇటు మార్కెట్లో పోయి వచ్చినాను. మరి పెట్రోల్ లేదన్నా బండ్లో పైసలు కూడా లేదు చూడాలి అన్నాడు. హాఫ్ లీటర్ పోపిస్తా అని చెప్పి 60 రూపాయలు ఇస్తే హాఫ్ లీటర్ పెట్రోల్ పోసుకోవచ్చిన. వచ్చి క్యాన్ నీళ్ళు తెచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పాలు ప్యాకెట్ తెచ్చా డబ్బులు అంటే అక్కడ ఉండయి 2000 దాకా ఉన్నాయి. 60 రూపాయలు ఏమైనా దాగి వచ్చిన మేము ఆయనకి ఇచ్చినవా ఉల్టా మాట్లాడి నాకు బీపీ దిగింది. ఇంకా 500 ఇచ్చి ఏమైనా చేసుకోకపోయింది ఇస్తే అది దిగిపోయినా. శ్రీకాంత్ సార్ వచ్చాడు రాత్రి పోత రాత్రి మంది పోత 1000 రూపాయలు ఇచ్చిపోయాడు. ఇంకా పైసలు అడగడానికి ఇప్పుడు ట్రై చేస్తాను అన్న. వాళ్ళకంటే ఎక్కువ నాకు ఇప్పుడు అక్కడ అడిగిందా 250 రూపాయలు చికెన్ తెచ్చిన, 2 థమ్స్అప్లు తెచ్చిన, అన్నీ తెచ్చి పెడతాను. నాకేమన్నా ఇంపార్టెంట్ నేను అడిగి పోయినా కూడా నేను రూపాయి ఖర్చు పెట్టాను చిన్న. వాళ్ళే ఆపుతారు మందు. ఆ పోరాడు పోంగానే తీసుకుని ఆపు కోళ్ళు ఇప్పించిన 25,000కు 2,500 కోళ్ళు ఇప్పించిన 5 కోళ్ళు. ఆడేం 3,500 చెప్పన్నాడు ఒకసారికి. చెప్పిన ఫోన్ చేసి 3,500 అంటే సరే ఇచ్చేసేయన్నాడు. 1000 రూపాయలు మిగిలినాయి. చక్క పోయడం ఆపు తీసుకుంటూ తాకింది. అది కూడా లొల్లి పెట్టదు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు సాయంత్రం పోయేటప్పుడు మోయితే నా పైసలు ఇస్తుందా? అమ్మ మోయితే ఎంత ఇచ్చిండు అడుగమ్మా. ఇట్లా చిన్నదాంతో అడిగిపిస్తారు. ఏమి అడిగిపించినా నాకెందుకు నాకు ఎప్పుడో ఒకసారి ఏదో టైం పాస్. ముద్ద లేకుండా ఏందేమైంది నాకు అసలు నచ్చుతారు. నువ్వు మేము దాలేమా నిన్న మొన్న అదే ఉంది అని అట్లా రికార్డ్ అయితే అట్లా ఏం చేస్తాం రికార్డ్ అయితే అంతా ఆయన చేతిలో పని నా తీసేస్తాడు మొత్తం. తీయ నువ్వు లాగానే కాబట్టి మరి అన్నా చాలా ఘోరం ఉన్నది నాకు. దాడితేనే మజా జీరా. వీడు ఇది డూప్లికేట్ అంటుండే ఒరిజినల్ ఏ ఉంది. నేను నాకు తెలుసు అన్న ఇది ఒరిజినల్. గ్రీన్ కలర్ డూప్లికేట్. గ్రీన్ కలర్ బాటిల్ వస్తుంది. ఎవడన్నాడు అది మరి ఫస్ట్ జీరా అంటే ఇదే ఉండే ఎన్నో ఏళ్ళ నుండి కదనా. వీందే వాంది కొత్త బ్రాండ్. కెమెరా నీ కెమెరానే నాకు కెమెరా తెచ్చి నా కెమెరా రెండో డూప్లికేట్ అంటే ఏమరా డూప్లికేట్ ఎంతకైతే 10 ఎవరు ఇక్కడే పడదా తీలేరు అలా అవుట్ కాదు. అయితే క్యాచ్ అవుట్. క్యాచ్ లేఫరీలు ఆడికాడికే కొడుతున్నారు. సూపర్ ఉంది. నాకు మంచి అనిపించిన అన్ని గలీజ్ అనిపిస్తుంది కదా. నాగి ఇంటికే బాకీ లేదురా. నువ్వు మొన్న ఒకసారి మీ దోస్తు ఫోన్ మాట్లాడినావు ఏదో కోరి గురించి. నేనేనా నాటకాలు లేవు నాకు తెలుసు కానీ నీకు అంత క్లోజ్ ఫ్రెండ్ అని మాట్లాడితే కానీ ఇక్కడ ఏం చెప్పినావు అన్నకు అట్లా అంత సీన్ లేదే బాబు. మరీ గొంతు పట్టలే వాళ్ళే అదే అంత ఎంటికలు తెచ్చిపోతున్నాయి అన్నీ ఇష్టం. ఏమన్నా ఆయన మాట చూసి చెప్పి నేను ఫస్ట్ అడుగుతున్నా. అమ్మాయిలు ప్రేమించేంత వరకు మంచిగా ఉంటారు బా. నేను లుంగి కట్టుకొని ఇక్కడ ఉంటానేమన్నా నీకంటే ఘోరంగా ఉన్నా సిటీలో ఉన్నప్పుడు. 20 ఏళ్ళు సిటీలో నేను 2001 వచ్చిన. సెంటు కూడా బయటికే పెట్టాను కదా. సెంటు ఎమ్మో బయటకు పోతే టక్ చేసి షూ వేసిపోతే మా భార్య పరిచయం అవుతానిది. పొద్దున 6:30-7 గంటలకు బయట తింటే సాయంత్రం 11 వచ్చే ఇంటికి. ఎప్పుడు బయట వరంగల్ విజయవాడ ఎక్కడ తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాడు కారులో. వీడికి వచ్చి పన్న ప్యాంట్ వేసుకొని ఊరికి తయారైదామని కానీ మా సార్ ఒప్పుకోడు. ఒకరు ఎందుకో శ్రీకాంత్ సార్ దావుతుంటే పుట్టినరోజు దావుతుంటే అందరూ వస్తున్నారని చెప్పేసి తయారయ్యి చెప్పులు చేసుకొని మంచిగా తయారైనా రాగానే మా సార్ వచ్చేసి నాగా మస్తు రెడీ అయినా అన్నాడు. ఇచ్చిరాడు దెంగిలింగ్ కట్టుకుని అసలు నీకు పనుల్లాగానే ఉండాలంటున్నా. అట్లే అంటారు. మేము లేని నువ్వెట్లా బతుకుతున్నారా అని అన్న. ఏముంటుంది చెప్పాలి.
నీ మీద ఎంతమంది డిపెండ్ ఉంది తెలుసా? ఈ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ నీ మీద డిపెండ్ ఉన్నారు. ఆ రాత్రి నువ్వు పోయేటప్పుడు ఎట్లుంది పిచ్చి? నువ్వు పిచ్చి రెడీ చేయకపోతే ఇంతమంది ఆడకుండా ఇవ్వాలి. రాత్రి పోయేటప్పుడు నేను కాదనుకున్నా పిచ్చి ఫుల్ వెళ్ళిపోయిన పిచ్చి అంతా. కడికి 12 గంటల వరకు మొత్తం ఆరబెట్టి 12 దాకా మేల్కొని ఊడ్చి రోల్ చేసి ఈయన కూకున్నా పిచ్చి కానీ. ఓ లైట్లు ఎందుకు బంద్ చేస్తలేను? ఎప్పుడు నిన్న ఇవాళ లేకుండా కానీ మొన్న వారం 2 సార్లు లైట్లు ఆన్ చేసే నేను ఆడ స్విచ్ చేసి పెడతా, డైరెక్ట్ స్విచ్ ఆడ. అయితే ఇక్కడ మీరు వచ్చినాక బంద్ చేసుకుంటారని చెప్పేసి ఆడ వేసి పెడతా నైట్లో. పొద్దుగల ఇడికి వచ్చి ఎక్కి ఊరు బంద్ చేస్తాడని ఆడ బంద్ చేస్తా. అయితే టోర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తా, ఆడ బంద్ చేయకుండా గమ్ముకుంటా. ఇక్కడికి వచ్చి మీరు ఆఫ్ చేసుకుంటాడు. పొద్దున ఆఫ్ చేసిన, నిన్న ఆఫ్ చేసిన, ఈరోజు ఆఫ్ చేసిన. మాకు ఒక లైట్ పెట్టేడుతుండే మేము నేను ఇన్నేమంటుండే మంచిగా. అంత సీన్ లేదు. నీకు పడుకుంటే రైతుల కింద మంచి మంచం లేదా? నీకు ఎన్నిసార్లు చెప్పినా వంటాను. ఈ గ్రౌండ్లోకి వచ్చినాక నేను ఇట్లుండి వచ్చిన రంగు కట్టుకోవడం ఇట్లా సర్లేదు. అయితే ఏమైంది ఇట్లుంటే? అసలు ఏమే పక్కన వాళ్ళు చూసిన అనుకో, ఈడేంద్రా పని చేసుకుని పోతుండు. ఇక నాకు కలిగి మాటలు వస్తే రికార్డ్ అవుతుంది. వేరే లంజోడుకుల గురించి మనకు అవసరం లేదు. అట్లానే కాదు, ఏమనుకుంటున్నా జీతం ఇస్తున్నాం కదా, జీతం ఇచ్చే చెప్తే చేస్తున్నా అట్లా అనుకుంటుండ్రు. రాత్రి మంచి పిచ్చి చేస్తున్నా. మా సార్ వాళ్ళు బీరు బాటలు తాగి మొత్తం అడబడేసి బిర్యానీ తిని అడబడేసి పోత ఆయన 1000 రూపాయలు ఇచ్చి నాకు అవన్నీ క్లీన్ చేసుకొని చెప్పాడు. తలకాయ ఈట ఎక్కిపోయింది. మన దగ్గర తాగి ఉండాలి. అప్పుడు మా భార్యకి ఇచ్చిన గట్టిగా, నీ ఇంట్లో నా సిల్లి రేపు పొద్దునే పోదాం నుంచి వద్దు అవసరం లేదు అందం అనుకున్నా. కానీ క్యా భయ్యా నేను మాట్లాడుతున్నాను. ఏంటంటనా డిస్టర్బెన్స్ అవుతుందటనా? వీళ్ళ మాట్లాడుతూ డిస్టర్బెన్స్ అవుతుందా? సోహెల్ భాయ్ ఏం కాదు, ఏమాగు మొత్తం తెలుసుగా 100 మంది ఆడియన్స్ మధ్యలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎట్లా ఆడతారు? మనం ముగ్గురం మాట్లాడితే డిస్టర్బెన్స్ అవుతుందంటే చాలా ఘోరం. అవునా కదా అన్న? అంతే కదా, జస్ట్ 3 మెంబర్స్. ఇంకా షౌటింగ్ కూడా చేస్తాలే మనం. IPL 2009 నుంచి 2014 వరకు IPL ఉప్పల్ స్టేడియంలో ప్రతి మ్యాచ్కి పోయినా. వాళ్ళు 4 కొట్టినాయి 6 కొట్టినాయి ఊ అంటే అప్పటికే బాల్ పడిపోతాడు. ఏం సౌండ్ అది? ఈ సైడ్ నుంచి లెక్కేసుకుంటే చుట్టూ తిరిగి వచ్చే లోపల వాళ్ళు బాల్ పడిపోయి 6 కొట్టినాడు. హెల్మెటా అంటే అది ఇప్పుడు ఫేసర్ ఒకసారి టైం బాగాలేక తగిలితే ఫేసర్లు ఉంటే తగులుతుంది కదా. కాదన్నా దాని మీద ఒకవేళ బాల్ వేసింది అనుకో, తగిలింది అనుకో, ఏడో వచ్చిన ఆడికి ఇంటికి పోయింది అనుకో, పెళ్ళి అయితే పిల్లమనం పెట్టదు, పెళ్ళి కాకపోతే తల్లిదండ్రులు ఇంటికి రాదు. అంతే కదా. అది పెట్టుకుంటే మేలు, పెట్టుకోకపోతే ఏం లేదు. ఇట్లయితుంది కదా సార్. అది రామానికి వచ్చినాం అనుకో, ఈ 2 తాగుతుంది. హెల్మెట్ లేదా? ఇస్తారైంది మొత్తం టీం వాళ్ళు అందరూ ఇస్తారు. అంతా మనోళ్ళు. ఫోన్ వాళ్ళకి దిగకపోతే ఇచ్చింది నాకు. కొత్తగా వచ్చిన టీంలోకి మొత్తం అంతా మనోళ్ళు చేసుకోవచ్చు. తాండ్రకు వచ్చి అంతా హీరో, మన హీరోయిజం అంతా ఇది. వాళ్ళు లేకపోతే మా సారీ ఉన్నాయి లోపల. ఏదైనా ప్రేమ గ్రౌండ్ ఓనర్ ఉన్నాయి, ఆడతాడు ఎందుకాడు మా శాస్త్రాలు. లోపల కిచ్చి బ్యాగులు అన్నీ ఉన్నాయి. బ్యాట్లు, బాళ్ళు, ప్యాడ్లు, హెల్మెట్లు.
నువ్వు బోలరా బ్యాట్స్మెన్ రెండు అట్లా కనిపిస్తుంది. కొత్తగా వచ్చిందంట. చిన్న చిచ్చుపూలు వెళ్ళగా కొత్తగా వచ్చిందంట హెల్మెట్ ఎవరైనా ఇస్తారా అని అడుగుతున్నాను ఇంకా ఆయనకు. హెల్మెట్ లేకపోతే అది పెట్టుకో ఆడుకోమని అయితే ఇయ్యరా అనే ఎవరన్నా మరి ఇంతమంది టీంలు రావా నువ్వు? ప్రతి ఒక్కటి అడుగుతుంది తెలుసా ఆయన గ్రేట్ అయిన ఎవరు? బాలేశ్వరం అంతా ఐడియా ఉంటుందా? ప్లేయర్స్ ఎక్కడికి పంపిస్తుందో ఇప్పుడు నువ్వు ఆఫ్ సైడ్ పెట్టినా లెఫ్ట్ సైడ్ పెట్టిన రాదు మొత్తం ఆఫ్ సైడ్ పెట్టి ఆఫ్ ఫీల్డింగ్ పెట్టాలి అట్లుంటుంది. అంటే ఆఫ్ సైడ్ అంటే ఇక్కడ సైడ్ ఇట్లా బ్యాటింగ్ ఆడతా నేను వాడి అసలు మన స్పిన్ చేస్తున్నాడు. ఇక్కడ కొట్టేటంటే ప్లేయర్స్ అంతా అక్కడే పెట్టాలా? భయ్యా మనలాగా ఉన్నమాట. టెక్నిక్ యూజ్ చేస్తుంది మొత్తం. కీపర్ ఉందా కీపర్ తీసుకొని వచ్చిందంటే నాకనే నేర్పు చేసింది. నీ సీక్రెట్లు మొత్తం బయట పెడుతున్నాను. నీవిగా నాయన నువ్వు పోయేతరా మెల్లగా అడవో చెట్టు వేప చెట్టు కాడ వచ్చేస్తుంది. ఎట్లయితేనే దాతనే కొంచెం చెక్ చేయండి. తెలియకి వస్తుంది నాకు. నాకైతే తమ్ముడు వేస్తారు. నుంచి ఐపీఎల్ కోత ఎట్లా ఆడితే ఎట్లా అవుతారు? దునియా మంది ఆడుతారు హైదరాబాద్. కాంపిటీషన్ దేంట్లో కాంపిటీషన్ లేదు అన్నింటి మనం మంచి ఈజీ ఉంటుంది. ఈ వీడియోలో చాలా ఘోరంగా మాట్లాడినా మరి కదా అప్పుడు మీడియా లవర్స్ ఏదో నా గురించి కుసుకుసలు ఆడుతున్నారు. నీ గురించి కాదు ఆయన మన పేర్లు గీలు తీయద్దు ఎందుకంటే ఇక్కడ కెమెరా ఉంది ఆయన ఉండగా పేరేమన్నా అసలు పేర్లు తీయకంటే చిరాసు కూడా తెలుసుగా అదే చెప్పినా మామకి అదంతా ఎంజాయ్ చేసే టైంలో చేయాలి ఏం కాదు. మన ఐపీఎల్ మస్తు బెట్టింగ్ మస్తు కట్టాడు. గెలవనికన్నా ఓడిపోనికన్నా
సండే. అదే అన్న మీకు నెక్స్ట్ సండే పెట్టద్దు అని చెప్పాను అన్న. పట్టనా కొంచెం ఇంకొంచెం నాకుంటే నువ్వు ఇక్కడ బౌండరీలో ఉండు. బౌండరీ అటు నీకు సగం వస్తుంది. బౌండరీలో అంటే క్యాచ్ అది. లేకుండా బౌండరీలో అంటే క్యాచ్ అది. అన్న గేట్ పెట్టినది. గేట్ ముందు ట్రక్ మన తగ్గించుకోగలరు అన్న. ఆ గేట్ని క్లోజ్ చేయాలి. ఇది నీకు తగులుతుంది. మొత్తం క్లోజ్ చేసి రాంటున్నావు. రాంటున్నావు బలిసింది అంటున్నా. అరే నేను పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టినావు నువ్వు. ₹5 రిటర్న్ ఇస్తాను. రిటర్న్ ఇస్తే ₹5 ఇస్తాను. లేదు లేదు తను మొక్కు ఏదైనా తెలుసుకున్నదే అన్న. అన్న ఎందరితోనే వేసుకున్నా. ఈ పిల్లతోనే వేసుకున్నా. మంచి ఫోర్ సెట్స్ అమ్మా ఇది ఆన్లైన్ వచ్చి పోతుంది. మెసేజ్ ఎందుకు పెడుతుంది నాకు అర్థం కాదు. స్పీకర్ పెట్టి మాట్లాడినట్టు మరి అవ్వమ్మ అంటున్నా ముడ్డే కానీ కనుక అవ్వన్నారా? నువ్వు అవును అన్నట్టు మాట్లాడితేగా అవ్వ అనలే. అన్నావు నీకే అంత నాకేందని నేను నేనేమన్నా తెలుసా? ఏం చెప్తున్నావు? ఏమన్నా ఏంద్రా మ్యాటర్ అన్నా నేను చెప్పినవా అంటే నీ గురించి అన్నట్టు ఉంటుంది. ఉన్నాయి తాగా ప్లీజ్. మీరు ఫాల్ట్ పెట్టుకుని నాకంటే అసలు ఇక్కడ నేను ఆటో సెట్ చేస్తాను. లేకుంటే ఒక ఫోటో తీసి మరి ఆయన ఎడుకొని రోడ్ మీ బాల్ చెప్పిండా? ఇంకో చిన్న చిన్న వేసుకుంటాను. నేను కూడా బాగా మమ్మీ వాళ్ళు వీడు మనకి ఉన్నంత వాళ్ళు అట్లా మమ్మీని చూపెట్టినాక ఇంకేడా నచ్చుతుంది. సరే ఏమో పాటలు పుట్టుకొస్తున్నాను. చాలా రాయి
ఫోటో నచ్చిందని. అది ఎట్లుందంటే నా ఫోటో మొత్తం తెల్లగా లేదా దానికని అది చేసిన రైట్. ఇక్కడ రోజులేసింది. మనకి మా సిస్టమ్ ఈ పాట. పాట చూడటం ఇలా ఒక్కొక్కడు 100 అన్నా. టార్గెట్ ఇస్తారు అన్నా అన్న 0 వికెట్స్ కదా, ఒకటి పడ్డదా. దోశ కొడతారు వాళ్ళు, అట్లేం లేదు. ఇది బౌండరీ ఓకే ఉంది, బ్యాక్ ఉంటే ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే రోప్ ఉంటుంది కదా మనకు, అట్లా పెద్దగా అనిపిస్తుంది. అంత లెంత్ కౌంటే ఉంటుంది. 4 వైట్ ప్లస్ 4 5 రన్లారా భయ్యా. మరి ఇంటి దగ్గర పట్టకుండా ఏం చేస్తాడు? ఇంకోటి మస్తు మాట్లాడాలనుకున్నా. అసలు నీ కథ ఏంది, నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరి ముందు దోశ నువ్వు ఒక ఇంట్లో వీలైతే నేను ఇప్పుడు అట్లా అడుగుతూ నా గురించి అందుకే బాగా నా గురించి నీ రూపాయలు పెట్టాను నీ గురించి. అమ్మా మళ్ళీ నాకు అయినప్పుడు నేను ఎట్లా ఫీల్ అయినా నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని టెస్ట్ చేస్తా. వాడక నువ్వు వీరు నువ్వు రగ్గాడు ఉన్నారంటే ఇద్దరు తోడుగంలో తెలుసా, ఇద్దరం ఉంటే ఇది మీరే చూసుకుంటారే. మరి అవతలోడు నువ్వు అమృతం ఉన్నప్పుడు మమ్మల్ని ఎప్పుడన్నా అడిగినా? ఎందుకు అడగలేదు? వాడకో మీతో మాట్లాడుకుంటే ఎవరితో మాట్లాడినారా? నా కష్ట సుఖాలన్నీ మీతోటే కదా పంచుకున్నా. అంటే నా కోరిక మీకు ఇచ్చేసేది ఉండేనా? మరి మాట్లాడేటప్పుడు ఆలోచించి మరి నువ్వు ఏమంటున్నావు? మమ్మల్ని పట్టించుకున్నాను అంటే మరి మీతో మాట్లాడకుండా ఇంకేం నిన్ను కోరినాను అంతే. కానీ మరి అర్జున్ రెడ్డి లాగా అయిపోయింది మొత్తం. నా పోరి వాన్ పోరి ఇంకా నీ పోరి అనుకోలేదు. మా ఇద్దరు పోరి నీ పోరి అనుకోలేదు. అర్జున్ రెడ్డి రా నిజ జీవితంలో కూడా సింబల్ పోసుకుంటాను. నువ్వు ఆల్రెడీ మీ ఒళ్ళ దాంట్లో అయింది కదా అది. ఎవరిదో ఒక ఆయన చచ్చిపోయింది అన్నది అదే చంపాలంటే నాది అదే సిచ్యువేషన్. అలాగే పెళ్ళి కాలేదు ఎవరికి తెలియదు. ఆల్రెడీ పెళ్ళి అయినందుకుంటే ఇన్సైడ్ ఐఎమ్ డైయింగ్ బట్ నౌ ఐఎమ్ రిలాక్స్డ్. నో యు ఆర్ ఫ్లయింగ్. నో అంత లేదు. ఇది ఆన్లైన్ ఉంది, చెయ్యే ఉంది. నిమిషాన్ని తెచ్చిపోతుంది. అయింది
కంప్లీట్. గురించి అంటే వీరింటి పైన రెంట్ కొంటారు. నేను నమ్మలేనురా. నేను ఫస్ట్ ఈ నెంబర్తో కాల్ చేసి నేను అనుకున్నా సేవ్ చేసి పెట్టుకున్నా వన్నానే. తర్వాత ఇంకో నెంబర్తో చేసి మా నాడి వాళ్ళు అడ్డని చెప్పి నమ్మలేను. సరుకులు సంకటపడ్డా అసలు ఆయన మొగుడు ఎవరే ఉండంటుంది కథలు. నా సాటిస్ఫాక్షన్ నుంచి ప్రేమిస్తున్నాను నా లోపల దాన్ని నేను సాటిస్ఫై చేయాలి. అది నాకు జస్ట్ ఊహించుకొని అంతేనా. అవతలుకోవాలి కూడా ఇప్పుడు అక్కడ 10 ఓవర్లు కంప్లీట్ స్ట్రైక్ చేంజ్ అయింది. నాగన్నకి బండి ఇచ్చినావు కదా రాడీగా ఇయ్యాల. వస్తాడు కానీ బాటకానే కొడుతుంటాడు. దుకాణం కానే ఉంటాడు కానీ நல்லா వస్తాడు. చూడప్ప ఇట్లా పెట్టి ఇట్లా లేపింది కదా. గుల్లా పగని లాగా చూడదు రికార్డింగ్ అవుతుంది. చూడనా సింకే వాయిస్కి సంబంధం ఉంది. వాళ్ళ పాట కూడా కొంచెం దగ్గర మనం అలా ఇట్లా డిస్టర్బెన్స్ అవుతుంది అని అన్నారా. దేనికి డిస్టర్బెన్స్? వాళ్ళు వీడియో చూసేటప్పుడు ఏం డిస్టర్బెన్స్ అవుతుంది? నా మాటలు ఎందుకు వెళ్తున్నావు? మ్యూట్లో పెట్టుకో. నీకేం కావాలో నువ్వు ఎట్లా ఆడేది చూడాలి కదా. అవతల చిత్తులు ఓడిపోయిస్తారు కదా. ఇంక లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ కొడుతున్నాడు. వేసుకుంటూనే వచ్చాడు. ఇంత పెద్ద చాక్లెట్ ఎప్పుడు తినలేను నా పైసలతోటి. పిల్లకి రోజు ఫస్ట్ టైం అట్లా ట్రై చేయండి. తీసుకొని దాంట్లో ఇచ్చిన తర్వాత ఏం చేసి నోట్ల నుంచి నోట్లకి చిన్న ఉన్నప్పుడే ఇష్టం.
ఫోన్ చేస్తావారా మనకి ఏం ఎందుకు ఇంకా నాకు నెంబర్ ఇది వ్యాపారం ఇప్పుడు చేసే పిల్లలు అన్న అందుకు నేను చేసి అందుకు ఇంతకుముందు అన్నాను ఇంతకుముందు అన్న నిజం చేస్తావా ఏమన్నా నా పిల్ల నీ పిల్ల అనుకుంటామని ఆ పిల్లని టెక్స్ట్ చేస్తున్నాను వాడకాలు అమ్మ దగ్గర ఉంటే ఫోన్ అందుకని కదా చేస్తలేదు నేను ఎందుకు నా అంతా నేను ఒక్కరోజు నా అంతా నేను చేయలేను తెలుసా వాడు చేస్తేనే చేస్తున్నా టెస్ట్ చేస్తాను ఎందుకు ఏమో బరాబర్ ఇస్తాను నీకు ఇది మరి దేక్ ఆజారే అంటుంది నీకు నీకు చాలా పెద్దోళ్ళ దగ్గర వాళ్ళకు ఏం చేస్తావు నీకు పెద్దోళ్ళ దగ్గర వాళ్ళవయ్యా మొత్తం నెట్టున్నారా ఇన్కాంబినెంట్ యాప్లను నేను టెలిగ్రామ్లో కట్టం దగ్గర నెట్టు చూసిన మంచి ఛానల్స్ దొరికింది పెడుతుంటారు వీడియోస్ మొత్తం నేనే ఉంటాయి నెట్టుందా పెట్టిరా నాట్లో చెప్పి ఏం పోతాను పంపిన జానలు నెట్ చాలా స్పీడ్ అయిపోతుంది ఏమంటున్నాం చాలా బాగుంటుంది వీడియో కూడా హైలైట్ ఉంటుంది ఒకసారి విషయం నా వీడియో వస్తుంటే ఫిగర్ బయటకే కొంచెం జాతకాలు ఏం చేస్తున్నాను అట్లయితే ఐపీఎల్లో పోవాలి వీడు ఉంటాను ఇది మొన్న నొక్కిందా వికెట్ బ్రో గుడ్ మార్నింగ్ నా గుండె దగ్గర పెట్టుకో ఫోన్ వాయిస్ వినిపిస్తలే ఏం చేస్తున్నావు బ్రో తిన్నావా మరి ఎన్ని కొట్టింటున్నా వాడు అరే భయ్యా కూడా ఆడింది భయ్య అదేమో ఏం సిక్స్లు కొట్టిండు మొత్తం బౌండరీ అవుతానే చూడు భయ్య రఘు 94 ఖతర్నాక్ కొడుతురు మీ అమ్మాయి కొడుకులు ఏమన్నా ఆడుతురు ఆయన మొత్తం నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు భయ్య ఇక్కడ జబ్బరస్ ఆడుతారు నిజంగా మొత్తం అంకుల్ వాళ్ళు కూడా ఇది మొయినాబాద్ మొయినాబాద్ మరీ మొయినాబాద్ కాదు కొంచెం బయటికి ఒక లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తుంది గుడిలాగా ఉండి ఇక్కడ మొత్తం ఫామ్ హౌస్లే ఉన్నాయి ఇక్కడ మొత్తం బాగానే ఉన్నాయంటే ఎన్ని గ్రౌండ్లు ఉన్నాయి ఇక్కడ యూట్యూబ్లో కాకపోతే నాకు యూట్యూబ్లో గ్రౌండ్ కనిపించదు పిచ్ ఒకటే కనిపిస్తుంది మనం కెమెరా అనేది 10 కెమెరాలు లేవు కదా ఒకటే కెమెరా ఒకటే డైవర్షన్లో పెడతాం షూట్ ఎందుకంటే వాళ్ళ కాయిషు మేము కనిపించాలి ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటే మా వీడియో ఉందిరా భయ్ నేను ఆడినా అని అరే ఎట్లారా అరే ఇంకా భయ్యా తిన్నావా మళ్ళా
సౌండ్లు వస్తున్నాయి ఏమన్నా? బా ఇంత పెద్ద ఉందిరా. అన్నా కెమెరాలు వస్తాయన్నా. బ్రో ఎట్లా మరి సాయంత్రం ఎట్లా రా? అరే వారానికి సాయంత్రం ఇప్పుడు వస్తున్నావు మళ్ళా? నైట్ వస్తున్నావా మళ్ళా? అయ్యో ఎట్లా మళ్ళా కొనికి లేట్ కదా రా. చెప్తామనరా ఏం హైదరాబాద్ ఏది వేడుకోవాలన్నా అర్ధగంటతో బట్ అన్ని అర్ధగంట బండి మీద పోతే అర్ధగంట ఉంటుంది. మెట్రోకి దానికి తినుకోలేదన్న. సరే భయ్య వెళ్ళేటప్పుడు చెప్తా పట్టు ఏదో ఒకటి. ఎందుకంటే మేము ఎట్లా రానికే గంట అవుతుంది. ఆ గంట సేపట్లో నువ్వు కూడా వచ్చేస్తావు దగ్గరలో. నీది మెట్రో కదా కానీ భయ్యా నిన్నేమైంది తెలుసా భయ్యా? నిన్న నుంచి పోతున్నాము మధ్యలో ఒక అంటే బైక్ పైన వచ్చింది. నడుము అనిపిస్తున్నాం అంటే ఎంత స్లోగా ఇంకోటి అక్కడ ఏం చూసేస్తే కథ కలిసి వచ్చిందంటే మన బండి లైట్కి మనం కట్టిన సారికి మన బండి లైట్ వచ్చి మెరుస్తుంది కూడా. అంటే మొత్తం యాష్ కలర్లో కట్టుకున్నాం. ఈ లైట్ మొత్తం ఎల్ఈడి లైట్ ఉంటుంది కదా కింద మొత్తం నవ్వు అనిపిస్తుంది. కిటనా ఎంత దూరం పోయినాం తెలుసా? దగ్గర ఒక 20-25 కిలోమీటర్లు వాళ్ళు వెంటనే పోయినప్పుడు సేమ్ రూట్ మొత్తం వాళ్ళు వెంటనే కూడా లైట్ మొత్తం మనకే అనుకోయిగా. వానికి ఏమో మేము అనుకుంటున్నాం కూడా కొంచెం దూరం పోయినాక ఏం చేసి సర్ది చేసుకుంటూ మొత్తం కొంచెం కవర్ చేసుకుంటా. ఏం చెప్పినా నడుము అనిపించింది చెప్పి మస్తు మజా వచ్చింది. అమ్మ పోయినంతసేపు నెత్తి ఖరాబ్ అయింది కూడా బండి మీద. నా కళ్ళు రోడ్డు మీద లేవు, బండి అక్కడిక్కడ అవుతున్నా. నేను ఎంట ముంగలు అవ్వకుండా నువ్వు వాళ్ళని చూస్తున్నా అనిపిస్తున్నాయి అట్లనే అడ్డం దడ్డం. నేనైతే జబర్దస్త్ చూసిన వెనకాల వస్తుంది. భయ్య మస్తు చూసినాడు, బాగుంది, చాలా బాగుంది తెలుసా. వీడ అందరిని చూసి ఇంతకుముందు హోటల్లో అనిపించింది, అది మొత్తం డ్రైవర్గా అనిపిస్తుంది. చూసిన వాళ్ళంతా కావాల్సి అంటే పెద్ద గోదాముడు పెట్టాలి ఈడ. మనకు 200 పెట్టకొని పొంగలు యాక్షన్ 2 సార్లు, ఒకటే యాక్షన్కి 2 పిల్లలు. అట్లా ఒక్కదానికి రెండింటికి 2 అరే బాగా ఎక్కువ నీకు ఎన్నికలు ఉందా? వెనకాల పెడితే ఇంకా రాదు కదరా, ఎట్లా పెడతాయేమో. నేను మధ్యాహ్నం ఇలా పడతా, ముంగలవన్నీ ఎంతమంది వండ పెడతా. 2 ఫస్ట్ గుసాయించి పెడతా, తర్వాత యాక్షన్ ఆటోమేటిక్ అవుతుంటుంది. ఊహించుకుంటారు కదా. ఇప్పుడు ముంగలోనికి పెడితే ఎంటోనికి బయటికి వెళ్తారు. అప్పుడు రికార్డ్ అవుతుంది. ఎంటకు వచ్చినప్పుడు వీనికి ఇది అట్లా కానీ ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. కానీ ఏమో రాగో నిజంగా ఏమో ఇక మనం చేయాలనిపిస్తుంది. ఎట్లా మరి మన హాస్టల్ కానీ రూమ్కి కూడా రావాలన్నా తెలిసిన ఉన్నారంట మన రూమ్కి వస్తాను. నైట్ పూట 12 గంటలకు వస్తుంది. దాని గురించి కూడా వస్తాడు, అది చూస్తుంది ఆ టైంకి. ఏమనుకరక నిన్నే చూస్తుంది ఎవరికరక. అంటే నలుగురిని చూస్తుంది. జరేం చేయి అప్పుడప్పుడు తమ్ముడిని బయటికి పెట్టు, పహారాగా పోయి తమ్ముడిని బయటికి అంతా అట్లా కనిపిస్తారు. అందరికి అట్లా ఉండదు, అందరికి అట్లా అన్నట్టు పాడకు. భయ్యా సరే సరే ఫోన్ చేస్తాం మరి మళ్ళీ. ఠీకే బాయ్.
పోయిందా? అరే అద్దం పలిగిందంట. కృష్ణ ఎట్లా పడ్డా కలిగిపోయింది కానర్థం. मोहित भाई मोहित भाई है मोहित भाई అన్న అర్థం కలిగిందంటే ఎట్లా ఇప్పుడు అయితే నాకు మోహిత్ భాయ్కి ఇచ్చేసి పాప కూడా చాలా మంచివాడు కదా. సారదా మొండకి వెనకాల పెట్టిందా చెప్తున్నా మన బండి ఎవరిని పెట్టాను. ఆ కిట్టుగానికి ఫోన్ చేయరా? కిట్టుగానికి ఫోన్ చేయరా?
పైసలు వేసినట్టు ఇంట్లో వేసి అన్న సరే మరి నేను పోతాను అన్న. నేను ఇంటికి వెళ్ళిపోతాను, వస్తావా? ఒక బండి తీసుకొని తెలుసుగా ఎట్లా ప్యాకింగ్ చేయాలి. మా నెంబర్ వచ్చే మోదిగా నెంబర్ మా ఇంటికన్నా ఉంటాడు. కిట్టగాని కాల్ చేయరా, ఫోన్ చేసిండే. ఏం పనిలేదు కానీ మాట్లాడు. నేను పిల్ల ఏమో చెప్పాలంటే ఏం చెప్పాలి చెప్పండి బిల్లి చెప్పి మాట్లాడాలి. ఏంటంటే పైసలు ఏమన్నా ఆయన ఫోన్లో నాకు 4,000 వేసిండాడు. అమెజాన్ పే నుంచి ఇద్దరన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే అన్లిమిటెడ్ అంటే కదా కుదరదు. తెలియదు, నేను అమెజాన్ పే ఇచ్చాను. అరే చూడలేదు. స్కూటీ మీద దిగింది, ఫోటో పెట్టింది, వంట డిలీట్ చేసింది. స్క్రీన్ షాట్ లేవా నాకు తీయలే స్క్రీన్ షాట్ డిలీట్ చేసింది. రెండు వికెట్లు. ఎనభై ఆరు నాకు అన్న. 33 అన్న. ఒకటి చూసా 5 చూడు, 80 రన్లు, 10 సిక్స్లు, సూపర్. 16 60, 4 16, 80, 76 రన్లు. నాకు ఖాళీ 10 రన్లు ఉరికిండు చూడాలి. మొత్తం 76 రన్లు బాగుంటుంది. నీకు గిట్టడానికి ఫోన్ చేసి చేస్తే మాట్లాడరా అని చెప్తాను. అన్నీ అడుగుతున్నాను, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. అన్నా చెప్పనా? అన్న నమస్తే అన్న. చెప్పనా? నువ్వే చెప్పాలన్నా. నాకు కూడా మాట్లాడతారా? बोल रहे सलीम भाई. बोल बोल रे बाबा. తిన్నారా ఎవరు? మీరు? తిన్నామా అంటున్నావా? తిన్నాం. మేము ఇప్పుడు తిన్నాం. ఎందుకు లేట్? ఒకసారి లేట్ అవుతుంటుంది. భయ్యా సుఖం వాడకో ఎంతసేపు అయితే తిని దొంగ పుట్లా తిని జేసీకి వచ్చి దుకాణం వల్ల లేస్తుందిరా. అది దానికి పక్కన 2 ఇవి ఉన్నాయి. రెండు ఐరన్వి ఉంటాయి, కిందకి పెడతారు, లేస్తుంది. ఇది లేచింది. అది పెద్ద టిప్పర్ వచ్చి వీడియో కాల్ చేసి చూపిస్తాడు. అన్నా కనిపిస్తుందా? లేదన్నా, ఇంకా క్లారిటీ లేదండి. అట్లెట్లా లేచిందిరా? ఎంటది అన్న, ఎంటది ముంగల్ది కింద పెడితే లేవదా అన్న? అర్థమైందా నాకు? అర్థమైంది. అరే నేను ఒక వీడియో చూసిన, హైదరాబాద్ లో పూడికలు తీస్తున్నాడు. దాంట్లో మోరీలో దిగుతాడు. దీంతో ఇట్లా దాన్ని ఇట్లా మీన పెట్టి ఆ కొండితో మోరీలో దిగుతాడు అంటున్నావు. అది హైదరాబాద్ లో కాదు, అది బయట దేశంలో. వచ్చిందా? చెప్పనా? ఏమేమి పెట్టేదా
అన్న తినికే ఏం లేనా అదే నిమజ్జనంకి తాండూరుకి వస్తావా అన్న? లేదురా. ఊర్లోనేనా? అన్నయ్య కొడుకులు గణేష్ పండుగ ఉన్నందుకు రోడ్లు మొత్తం చేస్తారన్న. అవునా? మొట్టెల రోడ్లు ఈ రోడ్ల మీద గణపతులు పోవని మరి లంజోడి పనులకి కొత్త రోడ్లు వేసి అయిపోయింది. అంతా పిచ్చి పనులే కనిపిస్తుంది నాకు. పాపం పిచ్చి పని వేస్తున్నారు, దోతున్నారు, ఏమో చేస్తున్నారు. ఓకే రోడ్లు పర్మనెంట్ వేస్తే పడి ఉంటాయి కదన్నా. అట్లా ఎందుకు చేస్తారు పర్మనెంట్గా? పర్మనెంట్ వేస్తే లక్షల కోట్లు అయితే అంటే మీద మీద తోపాలి పనులు చేస్తారు. లక్ష రూపాయల 2 లక్షల అయ్యే పనులు చేస్తారు ఈ కొడుకులు అంతే. అంతే అంతే. అవు భయ్యా రేపు ఎప్పుడు వద్దాం? వద్దా? ఈయనేనా? ఏమోరా భయ్య వస్తే రేపు మధ్యాహ్నం కూడా వెళ్తాను కిట్టు. ఇంకా ఏం నడుస్తుంది? స్పీకర్ పెట్టినావా? స్పీకర్ పెట్టినావా? బా గుర్తుర్రా. అరే ఏలేం వేస్తున్నారు. మళ్ళీ అతనికి ఫోన్ ఇవ్వలే. అతన్ని విశాల్ గారు చూసుకుంటాడు ఇచ్చినాక మళ్ళీ. అందుకనే నీకు చెప్తాను. డాలరే 1 మినిట్ 220. అంటే నేను ఏమన్నా క్యాష్ బ్యాక్ ఇట్ వస్తుందేమని ఇస్తారా? 4000 కదా? నా క్యాష్ బ్యాక్ రాలేదు, మొడల్ రాలేదు. ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చింది మొడల్. అది వాడు క్యాష్ బ్యాక్ ఇస్తాడేమో అనుకుంటే వేయలేడు. కానీ రోజు అన్లిమిటెడ్ అని వేసుకోవచ్చంటారా? ఎవరన్నారు? అమెజాన్ వాడు ఉంటాడా యాప్ వాడు ఫోన్ చేసిండు. మీరు ఇట్లా అమెజాన్ యాప్ ఎక్కువ యూజ్ చేస్తలేరు ఎందుకు సార్? ఏమన్నా క్యూఆర్ కోడ్ ఉంటుంది బయట, ఫోన్ పే, గూగుల్ పే, సేమ్ అట్లా యూజ్ చేసుకోవచ్చు మీరు. వాటితో కంటే ఇది మనకు బెస్ట్ ఉంటుంది అంటే నేను అప్డేట్ చేసుకొని చూస్తాను. ఇక ఏమన్నా అయిందనుకో, ట్రాన్సాక్షన్ స్ట్రక్ అయిందనుకో, నాకు ఏం చేస్తావు? ఇంకోటి ఒక రోజు కింద లిమిట్ అని లేదంట, పైసలు వేసుకోవచ్చు అంట. 10 లక్షలు వేసుకోవచ్చు అన్లిమిటెడ్, నో చార్జెస్. మళ్ళా అమెజాన్ పే ఉంటే అయిపోతుంది. అమెజాన్ ఉంటే అందుకని నీకు ఏం చేసిన ఒకవేళ ఏమన్నా క్యాష్ బ్యాక్ వస్తే ఏం రాదు. కానీ అమౌంట్ అమెజాన్ పేలోనే పోయి చెక్ చేసుకోవాలి. పైసలు వచ్చినా లేదు అమెజాన్ పేలో ఏడ చెక్ చేసుకోవాలి? మరి రిసీవ్డ్ వచ్చినాయి ఏడ చెక్ చేసుకుంటావు అంటే ఇప్పుడు నీకు రైట్ సైడ్ లాస్ట్ ఒక బటన్ ఉంటుంది చూడు, జర ఓపెన్ చేస్తాను. అక్కడ కట్ అయిపోయింది నా దగ్గర. అంటే నీకేం నోటిఫికేషన్ రాలేదా? రాలే. నీ డైరెక్ట్ అంతెందుకు ఇప్పుడు ఫోన్ పే ఓపెన్ చేస్తే అదే బ్యాంక్ ప్రైమరీ ఏది పెట్టేటివి అంటే అమెజాన్ లో అట్లా పెట్టడానికి రాదు. ఏదైనా ఒకటే అకౌంట్ పెట్టడానికి వస్తున్నది. ఇక యోనోలో చూసుకున్నాను నేను. ఎస్బీఐలోకి వస్తే యోనోలో నువ్వు ఏం చేయి, ఇప్పుడు ఓపెన్ చేయి అమెజాన్ యాప్. ఓపెన్ అయితే లేదు. హాట్స్పాట్ తీసుకో నాకు ఇది. అమ్మాయి కొడుకుని తిరిగితోటి పిచ్చోళ్ళ లెక్క చేస్తున్నారు. అన్న పాస్వర్డ్ చెప్పానా? అన్న పాస్వర్డ్ అన్న పాస్వర్డ్ అన్న చెవులేమన్నా అయినాయారా? పాస్వర్డ్ 123 పిచ్చి పాస్వర్డ్ పెట్టుకున్నా అన్నా. కరెక్ట్ అయింది. ఏం గిట్టు అంటే నాకు ఇష్టం. ఏం గిట్టుకి అదే చెప్తున్నారా? గిట్టుగా నిన్ను చూసిందంట పండుకున్నప్పుడు, లేచింది పండుకున్నప్పుడు కాదు. అంత మస్తు పెద్దగా
లంజావుడు కూడా అమెజాన్కి ఇదే ఎస్బీఐ ఉందిరా. అప్పుడే లింక్ దాంట్లోకి వస్తాయి మరి. కాకపోతే నువ్వు పేమెంట్ చేసినట్టు నోటిఫికేషన్ రావాలి కదా, రాలేదు. దేంట్లో పోయి చూపిస్తాడు రివార్డ్స్లా కాదు, ట్రాన్సాక్షన్స్. ఓకే చూపించిన ₹2 వచ్చినాయి కిట్టు. అవు నువ్వు 4,000 వేసినందుకు ₹2 వచ్చినాయి. నువ్వు నాకు అమెజాన్ పే చేసినావు కదా, నాకు వచ్చినాయి ₹2. అమెజాన్ పేలో వచ్చినాయి. ఇది కూడా మొత్తం పేమెంట్ అయిపోయింది. బాయ్ కిటు అరే భయ్యా పక్కకు ఇక్కడ ఎంపైర్ పైన కొట్టాట వస్తుంది, అందుకని చూస్తున్నాం. భయ్యా వస్తుంది చూండికి పోయిండు. భయ్యా వెళ్ళి పెట్టిపోయింది. సరేనా సమ్రాయి బాడకం ఎక్కడ దింపుతాడు దీంతో నెత్తి ఖరాబ్ ఉందిరా. వీడు ఎక్కడ దింపుతాడు? నీ ఇంటికో తింటకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. ఇంట్లోనే ఊళ్ళో ఆడతాడు. ఏమన్నా అంటే అమ్మాయి చెప్తావు, కిప్రానికి చెప్తావు, నన్ను బదలాం చేస్తుండే. అయితే నేను ఏమంటలేను, కానీ నన్ను ఉత్తా బదలాం చేస్తున్నాడు. అంతా వెరైటీ అయిపోయింది వీడు మొత్తం. మనం అన్నీ చెప్తాం కదా, వీడి దగ్గర చేసినా కూడా చెప్తాము, వీడు ఏమైనా తక్లీఫ్ చేస్తే కూడా చెప్తాము అన్నట్టు మనకు అనిపిస్తున్నాడు. నేను ఏం చేయలే, అందరినీ అట్లా తయారైపోయాడు మొత్తం. ఏమో వీని గురించి ఏమో బ్యాడ్గా చెప్తామని ఫీల్ అవుతుండు. ఏమోరా అన్న అంతా అయినా ఇవో పొద్దుగాలు ఈరోజైతే ఇంట్లోకి వెళ్ళి 6 గంటలకు వెళ్ళినాం. 5 గంటలకు లేచినాము. గుర్తుండి కిట్టు అప్ప ఒక అంకుల్ వాడు మ్యాచ్ స్టార్ట్ అయ్యి గంట సేపు అంది మొదటి అడగాలి దిక్కారు. ఎట్లా కొడుతున్నా అంటే కిట్టు మొత్తం బౌండరీ దాటిపోతున్నాయి. మొత్తం 100 కంప్లీట్ 100 రన్స్ కంప్లీట్ అయిపోయినాయి. పరిశాన్ అయితే మనం ఇక్కడ చూస్తే ఎగ్జామ్ కొడుతుండ్రు అన్ని బాళ్ళు బయటికి చూద్దాం. వీడికి అడుగు, వీడు మొత్తం అంట వీడు మొత్తం వీలైపోయాడు అన్న మొత్తం. ఆడికి వచ్చేవారు ఖరాబ్ అవుతుంది తమ్మే, పైసలు ఖరాబ్. అరే రేపు బిర్యానీ అంటే తీసుకుందాం మధు రెస్టారెంట్ అమీర్పేటలో. సరే తెస్తాను కిట్టు. అక్కడెందుకు పోతావురా? అరే బాడాకో పోవాలి. నేను రాను. ఇగో వీడు రాను పీకాన్ అంటాను చూడరా కిట్టు. హైదరాబాద్కి అని బిర్యానీ తీసుకోతారా? సరే ప్యారడైస్ బిర్యానీ అంటున్నానేమో. ఏంది నీకు అత ఏంది ఇంతకు? తీసుకోను తమ్ముడిని నేను మా తమ్ముడా? అంటే నీకు తమ్ముడు కదా వాడు? మరి వాడన్నా అమీర్పేట్కి వాడన్నా తీసుకో, హైదరాబాద్కి వాడన్నా బిర్యానీ తీసుకోతారా ముడ్డ? అరే మేము తీసుకొస్తాం రా బాగా. ఖరాబ్ కాదా? ముడ్డ ఖరాబ్ అయితే అంటే ఖరాబ్ అంటే అట్లా అంటే చల్లగా అయితే ఖరాబ్ చేసుకుని హీటర్లో పెట్టుకుని తింటాం. మీకు ఎందుకు నాకేది తింటురా?
हाथ हाथ लो का पहले గల్లా ఐడు ఫస్ట్ గల్లా గల్లా మీదకి చేయి సరేనా భయ్య బిర్యానీ తీసుకోవాలి మాట not fun. अरे ఇప్పుడు 100 వాడు ఎంత 20 ఓవర్లు ఆడినాడు. మీకు ఆ బాల్ ఎట్లా అనిపిస్తుంది తెలుసా? బంతి చిన్న బంతి వంటి పెద్ద ఫుట్బాల్ లెక్క కనిపిస్తుంది. సమజా? ఫుట్బాల్ లాగా కనిపిస్తుంది అంటే అంతగానం క్లిక్ అయిపోయింది దాంట్లో. ఇప్పుడు నువ్వు ఇట్లే తింటుంది అన్న. వాడు 40 బాల్ల 115 కొట్టినాడు. అర్థమైందా? ఇట్లా పురుగులైతే అంటే కొంచెం వెనుక తమ్ముడు మెల్ల తమ్ముడు ఉండాలి కదా ఇంత కనిపిస్తుంది. లాగానే పంపిన తమ్ముడిని ఫోటో తీసి మాట్లాడమాట మరి ఏంటి ఆంటీ మేసులు ఆడేకి మాట్లాడు. ఆంటీ మేసుక మాడేకి మాట్లాడు. మా ఆంటీ పేరేది అన్నారా? ఐపీఎస్ హలో హలో
మామ నమస్తే మామ. ఏడున్నావు? నేను సిటీలో ఉన్నా మామ. హలో, పంపిస్తా పంపిస్తా పంపిస్తామమ్మా. ఓకే. వాడినా చంపింది? మరి చంపారు కానీ అది న్యాయం కాదా? అరే వాడే ఉండొచ్చురా కదా, వీడే ఉండొచ్చు కదా. వాడిని కానీ వీళ్ళిద్దరు జైలుకి పోతారు కదా. అమ్మని వానికి ఇట్లా ఉంటుంది భయ్యా ఇట్లా కొడితే. ఉన్నవాడు అంత నరికినా నడుచుకుంటూ వచ్చిన అంత దూరం. నువ్వు చూసినాక నాకు ఎవరు పెట్టిరా మెసేజ్? నెత్తిలు ఇరికిపోయిందిరా అది. ఒక నిమిషం నంబర్ పంపిస్తాను. అరే ఏమన్నా ఇది కూడా అది నెట్ పని చేసినావు ఏంద్రా అన్న? అందుకనే నా పిల్ల మెసేజ్లు పెడితే వస్తలే ముట్టకన్నట. నేను ఇట్లా చేయను. అరే ఓ ముద్ద అప్పుడే ఆన్ చేస్తున్నాను. ఇంక వీడియో పెట్టమని ఎవడు పెట్టండు? దేవుడు ఎవడురా నాయన, ఇది బాగాడా అనుకున్నా. ఇలా బాగా వీడే చూడప్ప. ఉన్నవాడు చూడనా ఇట్లా పోతున్నాడు.
ఏమైందిరా బాలు